చివరి చూపు చూడడానికి కూడా అవకాశం లేకుండా మీరే దహన సంస్కారాలు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? న్యాయమేనా ఇది? ఇప్పుడు ఏదైతే పార్థివ దేహాలు అయితే ఉన్నాయో దాంట్లో ప్రభుత్వాలు ఇవ్వలేదని అంటున్నారు, అక్కడే కాల్చిపడేసినారు. దాని మీద మీరు ప్రభుత్వాలకు ఏం చెప్తారు? చూపించకపోవడం అయితే చూపించలేదు మాకు. ఎందుకు చూపించలేనే దాని గురించి కూడా మేము అడుగుతున్నాం. కనీసం ఫేస్ కూడా చూపించలేము అంటే డెడ్ బాడీకి సంబంధించిన ఫేస్ చూద్దామంటే మా అక్క సంగీత అలియాస్ లలితమ్మ ఫోటోలో అయితే సరిగా గుర్తుపట్టడానికి రాలేదు. డైరెక్ట్గా చూస్తే గుర్తుపడతాం అన్నట్టుగా మేము కర్నూలు నుంచి అంబులెన్స్ తీసుకొని డైరెక్ట్ నారాయణపురంకి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎవరు రెస్పాన్స్ కాలేదు సార్ సరిగా. అంటే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోలేదు సార్ సరిగా అక్కడ. తర్వాత లాయర్ మేడం తోటి మాట్లాడిన తర్వాత లాయర్ మేడం మాట్లాడి మా ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి బయట మేము పిలుస్తామని చెప్పి అన్నారు. ఈవినింగ్ 8 గంటల టైంలో నా సారు డైరెక్ట్ వెళ్ళిపోయినాడు. మాకు ఏ విషయం చెప్పకుండా చూపిస్తామనేది చెప్పలేదు, ఏ విషయం కూడా చెప్పుకోకుండా ఎలాంటి రెస్పాన్సిబుల్ లేకుండా వెళ్ళిపోయినాను. మరుసటి రోజు మీకు ఈ విషయం తెలిసిన తర్వాత ఎన్ని రోజుల ముందు పోయారు మీరు అక్కడికి? 2 days తర్వాత. అంటే 2 days అక్కడే ఉన్నారా? 2 days తర్వాత పోయినాము, 2 days అక్కడనే ఉన్నాం. అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఎట్లా ప్రవర్తించారు మీతోటి? ఇలాంటి రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదు సార్. అసలు చూపిస్తాము అని చెప్పినారా, వెయిట్ చేయమని చెప్పినారా, మాకు అసలు చూపించనే లేదు అసలు. మాకు డెడ్ బాడీని చూపించనే లేదు. లాస్ట్కి చివరికి అందరి దగ్గర సపరేట్గా రూమ్లో పిలిపించుకొని అందరి దగ్గర వివరాలు తెలుసుకొని డెడ్ బాడీస్ అయితే డీకంపోజ్ అయినాయి, మీకు ఇచ్చి పంపించలేము, మేమే దగ్గరుండి మీ తాటి దహనం చేస్తారని చెప్పి అడిగితే మేము చేయము, మేము డెడ్ బాడీస్ కావాలా, మేము తీసుకెళ్తాము, కంపల్సరీ మాకు డెడ్ బాడీస్ ఇస్తే తీసుకెళ్తామని చెప్పి అన్నాము. లేదు కంపల్సరీ డెడ్ బాడీస్ అయితే ఇవ్వడానికి అవకాశం లేదు, డీకంపోజ్ అయినాయి. అది పాయిజన్ అయితే ముట్టుకుంటే కానీ మనిషికి ప్రమాదకరం అని చెప్పి అన్నారు సార్. సర్లే మేము అట్లయితే కంపల్సరీ మాకు డెడ్ బాడీస్ కావాలని చెప్పి అక్కడ కోర్టులో కేసు చేసుకుంటామని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. ఏ విధంగా సైన్ చేయించుకొని మాతో ఒప్పించాలని చూసినారు కూడా మేము ఒప్పుకోలేదు సార్ దానికి. అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. తర్వాత ఒక 10-15 minutes తర్వాత డెడ్ బాడీస్ దహనం చేసినారని చెప్పి మీడియా వాళ్ళు చెప్తేనే తెలిసింది మాకు కూడా, అది వీడియో తీయడం ద్వారా. అసలు ప్రభుత్వాలు ఇప్పుడు పార్థివ దేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు కదా, ఇవ్వకపోవడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? అదే ఎందుకు ఇవ్వలేదని కూడా మేము అదే ప్రశ్నిస్తున్నాం సార్. కనీసం డెడ్ బాడీ చూపించడానికి కూడా అవకాశం లేకుండా మీరు ఎందుకు ఇట్లా చేసినారు మమ్మల్ని, డెడ్ బాడీ చూపించడానికి ఎందుకు ఇట్లా చేసినారు అనే దానికోసం మాకు ఆన్సర్ చెప్పాలా ప్రభుత్వం కంపల్సరీ. మాకు అంటే మాకు డెడ్ బాడీ చూడడానికైనా మాకే అవకాశం లేకుంటే ఇంకెవరికి ఉంటుంది సార్? దహనం కూడా మీరే చేస్తే మరి ఎట్లా దానికి? అంటే మేము దహనం చేయాల్సిన హక్కు ఎవరికి ఉంటుంది? అమ్మకి, నాన్నకి, లేకుంటే ఇట్లా వాళ్ళకి. అలాంటి దహన సంస్కారాలు కూడా మీరే చేసి ఇది చేస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? అది రాజ్యాంగం విరుద్ధమే కదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే కదా. రాజకీయ ప్రభుత్వం మీరు పార్టీలు గెలిచినప్పుడు ప్రమాణం కూడా చేసింటారు రాజ్యాంగాన్ని పాటిస్తామని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇట్లా చేయడం నేరం కదా. అంటే మీరు ఏది చేసినా కరెక్టే, మేము ఏది చేసినా తప్పే. కరెక్ట్ చేసినా కూడా తప్పులాగా భావిస్తారు మీరు. అంటే డెడ్ బాడీని చూపించడానికి మీరు ఇంత నిర్లక్ష్యం, ఇంత దారుణంగా ప్రవర్తిస్తే మీరు ఏం పరిపాలన చేస్తున్నట్లు? అంటే మా డెడ్ బాడీ, మా అక్క శవాన్ని మేము ఫేస్ చూడడానికి కూడా మాకు హక్కు లేదా? ఆ మాత్రం కూడా మాకు ఎంత బాధ ఉంటుంది సార్ చూడకపోయేసరికి. మేము చూపించుకోకుండా కూడా మీరు దహన సంస్కారాలు చేసినారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? అదే మా ప్లేస్లో మీరు ఉంటే మీకు ఎలా ఉంటుంది బాధ? అది అలాగే మా బాధ. మా అమ్మ నాన్నకి వాళ్ళకి చెప్తారా? మా ప్లేస్లో మీరు ఉంటే మీ అమ్మ నాన్న వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి.
చివరి చూపు చూడడానికి కూడా అవకాశం లేకుండా మీరే దహన సంస్కారాలు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? న్యాయమేనా ఇది? అని చెప్పి మేము అడుగుతూ ఉంటున్నాం. మాకు కంపల్సరీ ఈ ప్రశ్నకు మాకు జవాబు చెప్పాలి మీరు మా ఓట్ల ద్వారానే మీరు ముఖ్యమంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. మీరు స్వతంత్రంగా అయితే కాలేదు. మా హక్కులనే కాలారాస్తున్నారు. మా హక్కుల్ని మీరు చీనింపజేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అంటే మా డెడ్ బాడీని చూడడానికి కూడా అవకాశం లేకుండా చేసి ఎట్లా చేస్తారు సార్ మీరు? కంపల్సరీ మాకు ఈ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. మీరు చెప్పాలా. అదే మా ప్లేస్లో మీరు ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఇంత దుర్మార్గపు పాలన చేస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. ప్రమాణం చేస్తుంటారు కూడా మళ్ళీ గెలిచిన తర్వాత. ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా గెలిచిన తర్వాత ప్రమాణం కూడా చేసింటారు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించమని.